Welcome back to my channel Fitness King Arif. మన బాడీ రికంపోజిషన్ అన్నమాట నడుస్తుంది. అయితే ఎర్లీ మార్నింగ్ నువ్వు వెయిట్ లాస్లో ఉండు, వెయిట్ గెయిన్లో ఉండు, బాడీ రికంపోజిషన్లో ఉండు, ఏ స్టేజ్లో ఉండు, ఎక్కడైనా ఉండు, ఏదైనా చేయి. కానీ పడుకొని లేచిన వెంటనే పొద్దున్న ఏంది 700 ml to 1000 ml బాటిల్ ఏంది వాటర్ తాగాడా లెంత్ పెరిగిపోద్ది. కొద్దిగా హోల్డ్ చేసి తాగేసి కంటిన్యూ ఫినిష్. డౌట్ రావచ్చు ఏటన్నా వీడియో హోల్డ్ చేసి వాటర్ తీసుకుంటే సగం వాటర్ తాగేసి మొత్తం తాగేసి అని చెప్తున్నాం అని అనుకోవచ్చు మీరు. కావాలంటే నా ముందు వ్లాగ్స్ చూడండి, వెళ్ళి ఫుల్ బాటిల్ మొత్తం ఎత్తింది అలా తాగాను. వీడియో లెంత్ పెరిగిపోతే మీకు కూడా బోర్ కొట్టేస్తుందని ఆపేసాను అనమాట. అది ఏం అర్థమైంది, వెయిట్ గెయిన్లో ఉన్నా వెయిట్ లాస్లో ఉన్నా పొద్దున పడుకున్న వెంటనే లెగిసి ఇది తాగాల ఫుల్ బాటిల్. ఎందుకంటే మొత్తం ఖాళీ చేయాలి కదా, నేను తిన్నది మొత్తం వేస్ట్ మొత్తం రావాలంటే ఇది తాగాలన్నమాట. అలాగే దాంతోపాటు కంపల్సరీ మన మ్యాండేటరీ వాము, జీలకర్ర అండ్ సోప్ వాటర్, అది కూడా వెయిట్ లాస్లో ఉంది వెయిట్ గెయిన్లో ఉంది, అది కూడా ఇది తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అది తాగాలన్నమాట. డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం ఈరోజు ఏంటనేది. ఏముంటుంది ఎక్స్ట్రా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను, మరి వ్లాగ్లో చెప్పాలి కాబట్టి అలవాటు అయిపోయింది. అంతా అయిపోయింది రెడీ. ఇలాగే 4x అండ్ దాంతో పాటు ఒక దోశ వితౌట్ ఆయిల్ అన్నమాట, 0 ఆయిల్తో చేసింది. ఇది మన బ్రేక్ఫాస్ట్. జాగ్రత్తగా తినేసి బయలుదేరుకోండి సిటీకి. అది సరిగ్గా చేయరా గట్టిగా, ఇంకా ఓపెన్ కర్రీ. ఆరిఫ్ అన్న ఈరోజు ఏం చేస్తున్నావు? ఈరోజు ఏం చేస్తున్నావు? అది నేను చెప్పినట్టు 3 sets చేస్తానన్న. కేబుల్ క్రాస్ వరం అప్పు తర్వాత కొద్దిగా దానికన్నా నేను అది చెప్పలేదు. అల్లం బెల్లం కొద్దిగా పాకిస్తాను నాకు తిన్నాను. తినేసా, అది నేను తినేసాను, నువ్వు చెప్పింది. తర్వాత ఏం తినాలి ఇంకా? మీరు ఏ క్వశ్చన్ ఒకటి అడిగారు మళ్ళీ ఆన్సర్ ఇంకోటి ఇస్తున్నారు. ఏం చేయాలని అడిగాను, మీరు వచ్చి ఏం చేయాలని అడగలేదు, ఏం చేశారని అడిగారు. కాలంది రికార్డ్ అయింది. ఏం చేశారని అడిగితే నేను ఏం చెప్పానంటే మీరు చెప్పింది ఏం చెయ్యాలి అని అడిగాను. అయితే మీరు కరెక్ట్గానే అడిగారు, నేను వినడంలో తప్ప అనమాట. చెవులు కప్పలు అదనమాట. అన్నలాగా ఆట పట్టిస్తుంది, ఏం చేస్తా. అయితే ఈరోజు వచ్చాం జిమ్కి. రాగానే ఆకాశం అడిగా ఏం చేద్దామని. మన వీడియోలో వినుంటారు కదా, నేను లాస్ట్ టైం చేసింది ఏటో గుర్తుపెట్టుకోను. ఒకవేళ గుర్తుపెట్టుకుని చెప్పినా సరే ఆకాశన నా బాడీ బట్టి ఏది చేయించాలో అదే చేయిస్తాడు అనమాట. ఏదైతే వీక్ అనిపించిందో లేకపోతే ఆకాశం నచ్చింది చేస్తాడు. అయితే చెస్ట్ చేద్దామని చెప్పాను అనమాట. నిన్న కూడా నేను ఏం చేయలేదు, ఆల్రెడీ చూస్తుంటారు కదా నేను బ్లాగ్లో. అయితే చెస్ట్లో ఒక 3 వేరియేషన్ చేద్దామని చెప్పారు. మిషన్ కనిపిస్తుంది కదా, కేబుల్ క్రాస్ ఓవర్ మిషన్. అందులో కొద్దిగా హైట్ అంటే చూపిస్తాను చూడండి. అది కూడా మీకు ఇప్పుడు ఇది ఉంది కదా, ఎంత 1 2 నంబర్ 6లో పెట్టి ఇందులో ఒక వేరియేషన్ ఒక 3 sets చేస్తాం. మళ్ళీ ఒక 2 points అలాగా కిందకి దింపు, 2 లేదా 3 points. ఇందులో ఒక వేరియేషన్ అనమాట, ఇది ఒక 3 sets. అండ్ ఇందులో ఏమొచ్చి ఇన్క్లైన్ డంబుల్ ప్రెస్ మిషన్, సారీ తప్పు చెప్పు, ఇన్క్లైన్ మిషన్ అనమాట చెస్ట్కి. ఇది ఒక వేరియేషన్, ఒక 3 sets అనమాట. ఈ 3 వేరియేషన్ చేసి ఫినిష్ చేసేద్దాం. తర్వాత ఏంటనేది చెప్తా. అయితే 3 వేరియేషన్ చేస్తాం అనమాట. అలా లాస్ట్లో పుషప్స్ చేయమన్నాడు. ఒక 15 చెప్పినా 2 sets చేశాను. అలా వద్దు నాకు టోటల్ 150 పుషప్స్ రావాలని చెప్పాడు అనమాట. 150 ఎక్కడ వద్దు, అయితే 10 15 20 చెప్పినా చేస్తున్నాను అనమాట. ఒకేసారి చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మొత్తం పోయింది కాబట్టి ఎనర్జీ.
చేయాలి ఒకసారి పక్కన చెప్తా. అది స్పీడ్గా చేయమన్నాడు అన్న, ఓన్లీ చెస్ట్ ఒకటే. స్పీడ్గా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లెగ్స్ దాకా అది హోల్డ్లో ఉండాలంట, అది మూమెంట్ అదే ఉండాలి. చూస్తున్నాను నీ పొజిషన్ ఏంటి హోల్డ్లో ఉందని. ఈ చెస్ట్ ఈ పార్ట్ ఒకటే నార్మల్గా మొత్తం అలా దిగుతాం కదా మనం, ఇప్పుడు నార్మల్ చేస్తున్నారు అది కూడా దిగిపోతుంది కదా మీరు. దాన్ని ఎలా టైట్ చేస్తున్నారు కంట్రోల్? ఇది కోర్ని టైట్ చేసి దాన్ని అలా కొద్దిగా ఎంబోస్ టైప్లో పెడితే ఓన్లీ ఒక్క పార్ట్నే కాదు. చూడు ఆర్మీ వాళ్ళు చేసుకుంటారు, దొక్కటే చేసుకుంటారు మూమెంట్. ఈ రోజులు ఓన్లీ దీన్నే లేపు, చెస్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయను, దాన్నే లేపు స్పీడ్గా ఓన్లీ అది 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 ఇది ఇంకా కొద్దిగా పైకి లేపొచ్చు, లెగ్స్ కొద్దిగా బెండ్ చేసి. ఒకసారి పోస్టర్ చూపించు. ఓకే అయ్యాక ఇదిగోనా ఉందా, దీన్ని మాత్రమే ఓన్లీ చెస్ట్ పార్ట్. ఆయన బ్యాక్ పదలు లేస్తుంటే ఏదో ఒకసారి నేను చూపిస్తాను. ఏమో మరి నేను లేపేస్తున్నాను, నేను ఫీల్ అవుతుంది లేగట్లేదని. లేస్తే మాత్రం తప్పే నాది కూడా మరి. ఓకే అయితే నాకు చేయడా రాలేదు అయితే. నువ్వు మ్యాక్సిమం కంట్రోల్ చేస్తున్నావు అక్కడ. నార్మల్గా అయితే ఇలా చేశాను నేను, ఇది అవును ఇలా అవును ఇది అవును అలా వద్దన్నాడు అన్న. ఓకే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అక్కడ ఉండాలి ఇది ఒక పాట. వచ్చేస్తుంది. బ్లడ్ క్లాట్ అవుతుంది, చేయటం అది లాగేటప్పుడు ఉండిపోయింది. షిట్ చెస్ట్ చేస్తే బాగుంటుంది. నేను అదే చేశాను అన్న, చెస్ట్ అది చెస్ట్ వీక్ అన్న, నా మజిల్స్ అన్నిటికన్నా వీక్ చెస్ట్ నాది. అవునా అన్న, నీటిలో కొద్దిగా వస్తే చాలన్నా. ఆల్రెడీ నా డబుల్ ఉన్నావు అన్న. అదే నువ్వు నించుండి వెనకాల నించుంటే నేను కనిపించా. బా ఇది ఫామ్ చేసి 10 పుషప్స్ అయినా సరే కరెక్ట్గా మజిల్ మీద పడుతుంది. ట్రైసెప్ పంప్ అవుతుంది, చెస్ట్ కూడా అదనమాట. అయితే చూసారు కదా మన వర్కౌట్. ఒక 3 వేరియేషన్ కాదు 4 వేరియేషన్ చేశా. పుషప్స్ ఒకటి యాడ్ చేశాను కానీ అది ఇన్క్లైన్ మెషిన్ అయితే పెట్టలేదు, చెస్ట్ ప్రెస్ ఇన్క్లైన్ చెస్ట్ ప్రెస్ది తీయలేదు. స్టార్టింగ్ చేసాం కాబట్టి అది వీడియో తీయడానికి అవ్వలేదు, అందుకోసం తీయలేదు. మీకు చూపించాను కదా ఆ మెషిన్ మీద చేశాను అనమాట. అయితే అది చేశాక ఎగ్స్ తినేద్దాం అనుకున్నా. ఏం చేస్తున్నారా అన్నాడు. అన్న అదే మార్నింగ్ తిన్నాను కదా 4 eggs, అది మిగతా ఇంకా 4 eggs ఉండిపోయి తినేస్తానంటే తంతాను అన్నాడు. ఇప్పుడు పడితే తినేస్తారంటే మీల్, నీకు 3 meals చెప్పాను దాని ప్రకారంగా తిను అని చెప్పాడు. ఇంకా అది ఇప్పుడు మధ్యలో తింటే మీల్ నెంబర్ 4గా యాడ్ అయిపోయినట్టే అది. అందుకోసం ఇప్పుడు మధ్యాహ్నం నేను లంచ్ చేస్తాను కదా, లంచ్తో పాటు అది యాడ్ చేసుకొని తినేస్తాను అనమాట. అది మీల్ నెంబర్ 2లో కన్వర్ట్ అయిపోద్ది. నేను తప్పేం చేశానంటే జిమ్కి వచ్చిన వెంటనే తినేసి ఉంటే బాగుండదు, ఎందుకంటే జిమ్కి బయలుదేరే ముందు తింటున్నాను, జర్నీ చేసి వచ్చిన వెంటనే తినేస్తే బాగుండదు. నేనంటే వర్కౌట్ చేసి తింటే బాగుంటుంది కానీ అనుకున్నాను, కానీ అన్న అలా చెప్పాడు అనమాట. అందుకోసం తినలేదు. ఆ ఎగ్స్ అలాగే ఉన్నాయి, మధ్యాహ్నం లంచ్తో పాటు తినేద్దాం. ఇంకా ప్రస్తుతానికైతే అన్న వచ్చేటప్పటికి టైం పడుతుంది, నేనైతే బయలుదేరిపోతున్నాను అనమాట. నేను తెచ్చుకున్న ఎగ్స్ తినలేదు. మీల్ టైం అన్నయ్య వచ్చాడు, అన్నయ్య ఫ్రెష్ అప్ అయ్యడానికి వెళ్ళిండు, నాకు తినేయమన్నాడు అనమాట. ఇది ఉంది ఎన్ని కూరలు ఉన్నాయి కెమెరా. ఇది మనం సెకండ్ మీల్ మధ్యాహ్నం ఉంది. రైస్, చికెన్, క్యాబేజ్, ఇదేమొచ్చి పొటాటో చిక్కుడుకాయ, ఇది కాకరకాయ, ఇది బరబట్టి, ఇది నేను తెచ్చిన నెక్స్ట్ అవన్నీ తినాలి ఇప్పుడు. మళ్ళీ లిఫ్ట్లో ఎందుకు వచ్చారనుకుంటున్నారా? అయితే అదే చెప్పా కదా, మాది ఒకటి పర్సనల్ పని నడుస్తుంది అనమాట. అది నేను వ్లాగ్లో కూడా చెప్పట్లేదు. మధ్యాహ్నం మీల్ ఫినిష్ చేసి కొంతసేపు అలా రెస్ట్ తీసుకొని నిన్నటి బ్లాగ్ ఏదైతే ఉందో ఎడిట్ చేసి సేమ్ అనమాట రొటీన్ ఉంటుంది. మధ్యాహ్నం టైం ఏమొచ్చి 5 అవుతుంది, 5:20 అలా బయటికి వెళ్తున్నాం అనమాట. ఆకాశన కాదు నేను, ఇంకో బ్రదర్ ఉన్నాడు అనమాట, మంత్రం చేస్తాడు జిమ్లో. అలా బయటికి ఒక పని మీద వెళ్తున్నాం. నిన్న వెళ్ళాం, ఈరోజు కూడా వెళ్ళాం. చిన్న పని ఉందన్నమాట, అది అయినంత వరకు సస్పెన్స్. అది అయ్యాక చెప్తా ఏ పని మీద వెళ్తున్నాం, ఎందుకోసం వెళ్తున్నాం ఏంటనేది. ప్రస్తుతానికి పని అయిపోయాక కలుద్దాం మళ్ళీ. అడ్జస్ట్ అయిపోండి, ఫస్ట్ అడ్జస్ట్ అయిపోండి, ఎందుకంటే బ్రైట్నెస్ లేదు కాబట్టి. టైం 7 PM అవుతుంది, బయలుదేరాం అనమాట మనం ఆకాశం ఇంటి దగ్గర నుంచి. మేము ఇందాకలా 5:15 5:20 బయలుదేరాం మా పని మీద. వచ్చేటప్పటికి 7 అయ్యింది. అయిపోయింది మా సీక్రెట్ పని. చెప్తా త్వరలో చెప్తా. ప్రతిదీ వ్లాగ్లో పెడుతున్నాను కదా, ఇది ఎందుకు పెట్టట్లేదు వ్లాగ్లో మీకు డౌట్ రావచ్చు. అది సీక్రెట్ కాబట్టి మరి ఇంకా దాన్ని సీక్రెట్గా ఉంచాలి కాబట్టి నేను పెట్టట్లేదు వ్లాగ్లో. పని మీద వెళ్ళాం,
ఈ రోజుకైతే అయ్యింది ఆ పని. ఇంకా రేపు ఆ పని ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది ఈరోజు డిసైడ్ అయితే ఏంటనేది మేము వెళ్ళిన పని మీద అది చెప్తా. ప్రస్తుతానికి అయితే ఇంటికి బయలుదేరా. ఇంకా మధ్యలో ఇంకా ఎక్కడ ఆగకుండా జాగ్రత్తగా చికెన్ తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ చికెన్ తీసుకుంటే ఆపుతా, మధ్యలో చూపిస్తా, లేకపోతే డైరెక్ట్ ఇంటికి. చికెన్ తీసేసుకున్నా, ఇంకా తిన్నగా ఇంటికి అనమాట. అంతా మొత్తం చేసుకుని వెళ్ళేటప్పటికి 8:30 అవుతుంది టైం. బాగా ఏంటంటే మనకి బాగా కొద్దిగా క్లోజే అనమాట. మనం ఎగ్స్ తీసుకెళ్ళినా చికెన్ తీసుకెళ్ళినా సరే మనకి డిస్ప్లే మీద ఏదైతే రేట్ ఉంటుందో ఆ రేట్ మీద మనకి 10 రూపీస్ 15 రూపీస్, అది ఎగ్స్ అయినా సరే చికెన్ అయినా సరే తగ్గించి ఇస్తుంటాడు అనమాట. అందుకోసం ఎంత టైం అయినా ఏదైనా ముందుగానే ఫోన్ చేస్తాను. ఒకవేళ ఈవినింగ్ ఈ టైం అయింది అనుకోండి, ఇప్పుడు నేను అక్కడి నుంచి 7కి బయలుదేరా, ముందే ఫోన్ చేశాను, బాగా ఎప్పుడు దాకా ఉంటుంది షాప్ అంటే ఉంటాం 8:30 దాకా ఉంటాం అంటే మనం 8 కల్లా వచ్చేసాం ఇక్కడికి. అండ్ చికెన్ తీసుకొని మిగతా పనులు కూడా ఉన్నాయి చిన్న చిన్న ఇంట్లో, అవి కూడా కంప్లీట్ చేసుకొని వెళ్తాం. అవి కూడా చూపిస్తే వ్లాగ్ లెంత్ పెరిగిపోతే ఈడియాట్రా బాబు అన్నీ చూపిస్తున్నాడు, ఇది కొన్నది అది కొన్నది కూడా మళ్ళీ మీకు ఫిట్నెస్ వీడియో అని చెప్పి అన్నీ చూపిస్తున్నాడు ఇంట్లో అని మీకు ఆల్రెడీ చూపిస్తాను, చాలా బ్లాగుల్లో పెట్టానండి నేను. మళ్ళీ ఎందుకు మళ్ళీ లెంతీగా వీడియో ఉంటుందని చెప్పి అది అక్కడికి ఆపేసాను. ఆపేసి బయలుదేరా ఇంటికి. నైట్ డైరెక్ట్ మీల్లో కలుగుతాం. ఏంటి అదే నైట్ డిన్నర్ టైం అనమాట. కొద్దిగా ఇంట్లో బిర్యానీ చేస్తే అందులో కొద్దిగా వేసుకున్నాను, ఒక స్పూన్ ఉంటుందేమో మేబీ, అది కూడా టేస్ట్ చూడడానికి. అండ్ దాంతోపాటు చపాతీస్ వితౌట్ ఆయిల్ అండ్ చికెన్ రోస్టెడ్ వితౌట్ ఆయిల్. ఇది మన నైట్ మీల్ అనమాట. జాగ్రత్తగా తినేసి క్వాంటిటీ ఎంత వాకింగ్ చేసి మొత్తం క్యాలరీస్ బంద్ చేద్దాం. జీరో ఆయిల్ అన్నమాట, అందుకే కొనుక్కోమన్నారు. ఏంది ఆ ఎయిర్ ఫ్రైయర్, ఆయిల్ లేకుండా మీరు ఇలాగ చేసుకోగలం అంటే మాత్రం కొనవసరం లేదు. వితౌట్ ఆయిల్ కూడా మీరు ఇలాగా రోస్ట్ చేయగలం అంటే చికెన్. అయితే అది డిన్నర్ జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిందనమాట. ఇప్పుడు వాకింగ్ వచ్చే టైం ఎంత అవుతుంది అనుకున్నారు? 11:50 PM అవుతుంది. 10 నిమిషాలు తక్కువ 12 అవుతుంది. అయినా సరే వాకింగ్ వచ్చా. తిన్నది అంతా 2 చపాతీలే, ఇంత చికెనే. తప్పదు, తినడానికి చాలా ఉన్నాయి, తాగడానికి చాలా ఉన్నాయి. వచ్చేటప్పుడు దారిలో ఇంట్లో వాళ్ళకి తీసుకొచ్చా అనమాట స్ప్రే 2 లీటర్స్, ఒక 1/2 కిలో కలాకండ్ స్వీట్ కూడా తీసుకొని వచ్చా. దాన్ని నేను వీడియోలో కూడా మీకు చూపించలేదు, నేను టచ్ కూడా చేయలేదు అనమాట. ఇప్పుడు దాన్ని చూస్తే ఆటోమేటిక్గా నాకు తినాలనిపించేస్తుంది. అండ్ ఫస్ట్ ఏంటంటే కొద్దిగా క్లారిటీ అడ్జస్ట్ అయిపోయింది, తెలుసు కదా. లాస్ట్ ఎండింగ్ వచ్చేటప్పటికి మన వీడియో కొద్దిగా క్లారిటీ తగ్గింది, ఎందుకంటే స్ట్రీట్ లైట్స్ పనిచేస్తాయి. పని చేసే దగ్గర కొద్దిగా నాది ఫేస్ బాగా కనిపిస్తుంది, క్లారిటీ. పని చేయకపోతే దగ్గర చీకటిగా ఉంటుంది. ఇలాగ ముందుగా వెహికల్స్ వస్తే మాత్రం లారీ వస్తుంది అనమాట, అదేంటే అందువల్ల ఫేస్ బాగా బ్రైట్నెస్ కనిపించింది. ఇక్కడ స్ట్రీట్ లైట్ ఉంది, అవన్నీ పక్కన వదిలేను కానీ అదనమాట. కలాకండ్ నా ఫేవరెట్, నా స్వీట్లో అన్నిటికన్నా ఫేవరెట్ ఏదైనా స్వీట్ అంటే కలాకండ్ అనమాట. పిచ్చగా 1/2 కేజీ తెచ్చిట్టిన అలా స్పాట్లో లాగించేస్తున్నా. ఇది నేను ఇప్పుడు ఈ జర్నీ స్టార్ట్ చేయగా 2 months 3 months బాగా తిన్నా. హైదరాబాద్లో ఉండేటప్పుడు పక్కా స్వీట్స్ వారానికి 7 daysలో కేజీన్నర స్వీట్ తినేసేవాడిని. అన్ని రకాల స్వీట్లు కలిపి ఒక కేజీన్నర, అంతే. నెలకి దగ్గర ఒక 5 కేజీలు 5 కేజీలన్నర 6 కేజీల దాకా స్వీట్ తినేవాడిని హైదరాబాద్లో ఉండేటప్పుడు. అందువల్ల నా వీడియోస్లో చూసుంటారు, ఫుల్గా ఫ్యాట్ వచ్చేసింది బాడీలో, హై క్యాలరీస్ వల్ల. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ డ్రింక్ నుంచి స్వీట్ దాకా, స్వీట్ షుగర్ అనేది మొత్తం కంప్లీట్ అనమాట. కాఫీ కూడా ఇష్టం తాగేటప్పుడు, టీ తాగను కానీ కాఫీ తాగితే అది కూడా బంద్ చేస్తా. కావాలంటే అప్పుడప్పుడు డార్క్ కాఫీ తాగుతుంది అనమాట, మిల్క్ షుగర్ లేకుండా. ఇదే అనమాట. ఈ షుగర్ ఒకటి కంట్రోల్ చేసుకున్నారు అనుకోండి, స్వీట్ ఇంకా తిరుగు ఉండదు మనం చూడడానికి. బాడీ ఫస్ట్ క్లాస్ రెడీ అయిపోద్ది, అది ఆపుకోవాలంటే. ఇదనమాట ఈరోజు వ్లాగ్. తెలుసు కదా, నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ షేర్ చేయండి. ఒకవేళ మీరు నాకు సబ్స్క్రైబ్ చేసి ఉంటే
ఓకే, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే ఏమో మేబీ వాళ్ళు ఇంకోళ్ళకి షేర్ చేస్తే ఎవరికైనా మన కంటెంట్ యూస్ పడొచ్చేమో. అదే వెయిట్ లాస్ ఎలా చేయాలి, బాడీని మెయింటైన్ ఎలా చేయాలి, అంటే ఆపేద్దాం ఇక్కడికి, రేపట్లో చెప్తా. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ చెప్పేసాను కదా, లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అని. మళ్ళీ కంటిన్యూ చేస్తే బాగుండదు. ఉంటా, రేపటి వ్లాగ్లో కంటిన్యూ చేద్దాం.